మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రివ్యూ నిర్వహించారు. జిల్లా స్థాయిలో జరుగుతున్న జాతీయ రహదారుల అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో ఆర్ఓపీల నిర్మాణ ప్రణాళిక విషయంలో జరుగుతున్న పురోగతి గురించి కేంద్ర మంత్రి పెమ్మసాని చర్చించారు. పార్లమెంట్ సభ్యులు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా ఆ డిస్ట్రిక్ట్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనే దాని గురించి కోఆర్డినేషన్ మీటింగ్ రెగ్యులర్గా జరిగేది. అందులో చాలా స్కీమ్స్ ఉన్నాయి. అయితే ఒక 7-8 ప్రయారిటీగా తీసుకున్నాం. ఒకటి నేషనల్ హైవేస్లో ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి. విజయవాడ వెస్ట్ బైపాస్ ఉంటే 93% కంప్లీట్ అయిందని చెప్పారు. సెప్టెంబర్ ఎండ్కి దానికి 100% కంప్లీట్ చేసి ఓపెన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం లాస్ట్ టైము ఎయిమ్స్ హాస్పిటల్కి గుంటూరు నుంచి ఒక డౌన్వర్డ్ ర్యాంప్ అడిగాం. దాన్ని కూడా అక్టోబర్ ఎండింగ్కి అది కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ 70 మీటర్స్ ఏదైతే వాళ్ళు ఇవ్వడానికి విల్లింగ్గా ఉన్నారు, అంతవరకు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. దాని మీద ల్యాండ్ అక్విజిషన్ అన్నిటినీ కూడా చూసుకుంటా ఉన్నారు. సో అది ఒక ప్రాసెస్కి వచ్చిందని చెప్పారు. అయితే మనం చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంకా ఎక్కువ కావాలని అడుగుతా ఉన్నాం. ప్రస్తుతానికైతే 70 మీటర్స్కి అయితే జూలై ఎండ్కి చాలా వరకు ఒక ఐడియా వస్తుంది ఎంతవరకు తీసుకునేదని చెప్పారు. అదేవిధంగా వినుకొండ గుంటూరు నేషనల్ హైవే 5